జగదాత్రి సీరియల్ ఫస్ట్ పార్ట్ కోసం తెలుగు ఎస్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మరోవైపు దాత్రి కాఫీ పెడుతూ ఉంటే, వదిన ఇప్పుడు అమ్మని ఆయన క్షమించేశాడు అంటే నన్ను కూడా క్షమించినట్లే కదా, నాతో కూడా బాగానే మాట్లాడతారు కదా అని శ్రీవల్లి అంటే, ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కావట్లేదు శ్రీవల్లి, పూర్తిగా నమ్మకం వచ్చే వరకు మాత్రం ఆయనకి దూరంగా ఉండు, అదే మనకి మంచిది అని దాత్రి చెప్పడంతో, అలాగే వదిన అని శ్రీవల్లి అంటుంది. మామయ్య గారు ఇదిగోండి కాఫీ తీసుకోండి అని దాత్రి సుధాకర్కి కాఫీ ఇస్తుంది. సారీ అత్తయ్య గారు, మీరు పైన రెస్ట్ తీసుకుంటున్నారేమో అని మీకు కాఫీ తీసుకురాలేదు, ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని దాత్రి అంటే, పర్లేదులే అమ్మి, నీ కాఫీ కోసం నేనేమీ రాలేదులే అని వైజయంతి అంటుంది. అప్పుడే వాళ్ళు ముగ్గురు మెట్ల వైపు చూస్తూ ఉంటే, ఏమైంది, మీరెందుకు అలా చూస్తున్నారు, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అని కేదార్ అడుగుతూ ఉంటాడు. ఊరికే చూస్తున్నాము, అయినా ఇంట్లో అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఇంకెవరి కోసం చూస్తాము అని నిషి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పాపారాయుడు బ్యాగ్ పట్టుకు వస్తూ ఉండడంతో, మామయ్య అంటూ కౌశికి చాలా షాకింగ్గా అడుగుతూ పిలుస్తూ ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఏ బ్యాగు తీసుకురాలేదు, మరి ఇప్పుడు బ్యాగ్ ఎక్కడిది అని దాత్రి అంటుంది. ఏంటి మళ్ళీ ఏం చేయబోతున్నారు, మిమ్మల్ని నమ్మొచ్చా అని కౌశికి అంటుంది. చెప్పండి అని కేదార్ అంటాడు. అది నా బ్యాగ్ అని శ్రీవల్లి చెప్పడంతో, ఇప్పుడేంటి వైజయంతిపై నీ కోపం పోలేదు, ఇప్పుడు శ్రీవల్లిని ఇంట్లో నుండి పంపించేయమని ఈ బ్యాగ్ తీసుకొచ్చావా అని సుధాకర్ అంటే, లేదు బా, నా మేనకోడలు శ్రీవల్లిని నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణిలా చూసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఇంట్లో పని మనిషిలా ఉన్న శ్రీవల్లి స్థానాన్ని మా ఇంటికి వెళ్ళి మహారాణి స్థానాన్ని ఇస్తాను అని పాపారాయుడు అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు అని దాత్రి అంటుంది. అవును, ఈ ఇంట్లో ఈ అమ్మకి ఎప్పటికీ గుర్తింపు రాదు, అందుకే నేను నా ఇంటికి తీసుకువెళ్ళి ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను అని రాయుడు చెప్తూ ఉంటే, నేను రాను అని శ్రీవల్లి అంటుంది. భయపడకమ్మి, నిన్ను బాగా చూసుకుంటా, ఎందుకు భయం అని తల నిమురుతూ రాయుడు చెప్తూ ఉంటాడు. నేను వెళ్ళను వదిన అని శ్రీవల్లి కళ్ళతోనే బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని నిషి తిడుతూ ఉంటుంది. నేను ఈ ఇంట్లో పని మనిషిగానైనా ఉంటాను కానీ వెళ్ళను అని శ్రీవల్లి ఏడుస్తూ పైకి పరుగులు పెడుతూ వెళ్తుంది. నేను వెళ్ళి లాక్కు వస్తాను అని నిషి అంటే, నువ్వాగు నిషి, ఆల్రెడీ శ్రీవల్లి భయపడిపోతే నువ్వు మళ్ళీ లాక్కు వస్తానంటున్నావు, మేము మాట్లాడతాము అని దాత్రి కేదార్ పైకి వస్తారు. శ్రీవల్లి డోర్ లాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. డోర్ సౌండ్ అవుతూ ఉండడంతో, లేదు నేను రాను, మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే పని మనిషిగా ఉంటాను, ప్లీజ్ వెళ్ళిపోండి అని ఏడుస్తూ చెప్తూ ఉంటే, శ్రీవల్లి నేను వదిన అన్నయ్యలమి వచ్చాము అని దాత్రి చెప్పడంతో శ్రీవల్లి వెంటనే డోర్ ఓపెన్ చేసి వదిన అంటూ ఏడుస్తూ దాత్రిని హక్ చేసుకుంటుంది. వదిన, ఆ మామయ్యతో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, మీ అందరి ముందే నేను ధైర్యంగా నించొని ఆయనతో మాట్లాడలేను, అలాంటిది నేను అక్కడికి వెళ్ళి ఉండలేను వదిన, ఇక్కడ పని మనిషిగానైనా ఉంటాను, నాకు ఏ ఆస్తిపాస్తులు అవసరం లేదు, ప్లీజ్ వదిన నన్ను పంపించొద్దు అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. అసలు గంట క్రితం కూడా విషం పెట్టి చంపాలనుకున్న ఆయన ఇప్పుడు వైజయంతి అత్తయ్య గారితో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అంటే, ఆయన కోపం పోగొట్టేలా వైజయంతి అత్తయ్య ఏదో చెప్పి ఉంటుంది, అందుకే ఆయన ఇలా నటిస్తున్నారు, ఖచ్చితంగా ఏదో చెప్పింది కేదార్, అందుకే శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి లేదంటే చంపడానికి కూడా వెనుకాడని ఆయన శ్రీవల్లిని తీసుకువెళ్ళడం ఏంటి, సంథింగ్ ఏదో జరిగింది అని దాత్రి అంటూ ఉంటుంది.